నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 కోట్ల నిధులతో జనవరి నాటికి ఫైకస్ థీమ్ పార్క్ అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తా మంత్రి నాదెండ్ల మనోహర్. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేళ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఐతానగర్ రైతులకు ఘన నివాళి. నవంబర్ 20న చలో ఢిల్లీ మహాధర్నా జయప్రదం చేయండి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య. కొత్త ప్రతిపాదనలతో సరికొత్త ఆలోచనతో 2 కోట్ల నిధులతో పనులు పూర్తి చేసి రానున్న జనవరికి ఫైకాస్ థీమ్ పార్క్ ప్రజలకు అందుబాటులో తెస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఎన్ఎన్వీఆర్ కళాశాల సమీపంలో పురపాలక సంఘానికి సంబంధించిన స్థలంలో ఫైకాస్ థీమ్ పార్క్ అభివృద్ధికి గత 15 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ శాసనసభాపతిగా ₹1 కోటి మేర నిధులు తెచ్చిన పార్క్ అభివృద్ధి పనులు పడకేయడం గమనార్హం. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఐతానగర్ వాసుల ప్రయోజనం కోసం ఫైకాస్ థీమ్ పార్క్ అభివృద్ధి విషయంపై మరల దృష్టి సారించారు. శుక్రవారం పురపాలక సంఘ అధికారులతో ఫైకాస్ పార్క్ పరిస్థితిని పరిశీలించారు. పనుల జాప్యంపై అధికారులతో ఒకంత అసహనం వ్యక్తం చేశారు. కొత్త ఆలోచనతో సరికొత్త తరహాలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కును తీర్చిదిద్దే విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల నిధులతో జనవరి నాటికి స్కై పాస్ పార్కును ప్రజల్లోకి అందుబాటులోకి తెస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు, డిఎస్పీ బి జనార్దన్ రావు, పురపాలక సంఘ ఇంజనీర్ విభాగం అధికారులు ఉన్నారు. ఆ తరుణంలో చంద్రావూరు పార్క్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో తెనాలిలో ఈ ప్రాంతంలో కూడా ఐతానగర్ వైపు కూడా ఒక మంచి పార్క్ అభివృద్ధి చేయాలని గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజునే ₹1 కోటి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పార్క్ నిర్మాణం ఎప్పుడైతే మనం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ప్రారంభించుకున్నామో దాంట్లోంచి ఒక భాగం తీసుకొచ్చి పార్క్ కోసం మనం కేటాయించుకుని ఆ రోజు పనులు ప్రారంభించాం. అయితే దురదృష్టకరం, దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మనం చేయాల్సిన పనులు అట్లానే ఉండిపోయినాయి. సో ఇప్పుడు కొత్త డిజైన్స్ తోటి, కొత్త ప్లాన్స్ తోటి ఈ పార్క్ని ప్రజలకి సంక్రాంతి కల్లా అంకితం చేసే విధంగా దాదాపు ₹2 కోట్ల మంచి సౌకర్యాలతోటి సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ కోసం, చిన్నపిల్లలకి, మహిళలకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ కోసం, అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతోటి కొన్ని సౌకర్యాలు కల్పించి ఒక ఓపెన్ థియేటరు, కొత్తగా యువత ఎక్కువగా ఆడేది పికిల్ బాల్ అని ఒకటి వచ్చింది. ఆ పికిల్ బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయమని కమిషనర్ గారు చెప్పాను. సో మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కాంట్రాక్టర్తో కూర్చుని గతంలో ఉన్న ప్రతిపాదనలు ఖచ్చితంగా దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలతోటి ఈ తరానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కల్లా ఈ పార్క్ని మన ప్రజలకు అంకితం చేసే విధంగా, తెనాల్లో అందరు గర్వపడే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టబోతున్నాం. అది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ప్రతి వారం దాన్ని సమీక్షించుకుని ఖచ్చితంగా వచ్చే సంక్రాంతి కల్లా పూర్తి చేస్తాం. అంటే ప్రజలు కూడా గమనించాలి ఏ విధంగా మనం పర్యావరణం గురించి కొంతవరకు మనం దృష్టి సారిస్తే ఎంత మార్పు తీసుకురాగలుగుతామని. గతంలో రోడ్ వైడనింగ్ అప్పుడు మనం పెదరావు నుంచి తెనాలి మార్గంలో రోడ్ వైడనింగ్ అప్పుడు అక్కడ ఉన్న వృక్షాలని అప్పుడు వాటిని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు నాటాం. అవన్నీ వాళ్ళ అద్భుతంగా బతికి ఉన్నాయి. అంత చక్కగా మనకి ఆ వయసు గల వృక్షాలు దొరకడం కష్టం. కానీ హైదరాబాద్ విజయవాడ హైవే ఆ రోజు జిఎంఆర్ వాళ్ళు రీలొకేట్ చేస్తున్నప్పుడు అది చూసి అప్పుడున్న అధికారులని, కమిషనర్ గారిని అప్పుడు కూడా నేను చెక్ చేయమని చెప్పి సేమ్ అదే విధానంలో ఒక 3 పెద్ద వృక్షాలు తీసుకొచ్చి మనం ఇక్కడ సేవ్ చేసాం. ఈరోజు అవే మనకి నీడనిచ్చే వృక్షాలు ఈ పార్క్లో. సో ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను, మనం మొక్కలు నాటడమే కాకుండా మొక్కల్ని మనం జాగ్రత్తగా పెంచాలి, ఒక బాధ్యతగా మనం భావించాలి. ఎందుకంటే భావి తరాలకి ఉపయోగపడే విధంగా మనం మన నిధుల్ని ఖర్చు పెట్టాలి. ప్రభుత్వ నిధుల్ని వృధా కాకుండా, దుర్వినియోగం కాకుండా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా దీన్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2వ విడతలో అంటే ఈ సివిల్ వర్క్స్ అయిపోగానే ఖచ్చితంగా ఎక్కడ లేని విధంగా అద్భుతమైన ఆర్నమెంటల్ ప్లాంట్స్ ప్రజలు చూసి నిజంగా మనస్ఫూర్తిగా అభినందించే విధంగా కొత్త రకమైన మొక్కలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అది 2వ విడతలో. దానికోసం ప్రత్యేకంగా ఒక రోజు కూర్చుని నిపుణులు కూడా తీసుకోమని చెప్పాను, వాళ్ళ సలహాలు కూడా తీసుకోమని చెప్పాను కమిషనర్ గారికి. ఆ విధంగా మేము ఈ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. స్వాతంత్ర ఉద్యమ సమయం నుండే రైతుల సమస్యలపై గలమెత్తిన మహానాయకుడు ఆచార్య ఎన్జీ రంగాని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్జీ రంగా జయంతి వేలఘనంగా నిర్వహించారు.
స్థానిక ఐతానగర్లోని ఎంజీ రంగా విగ్రహం సెంటర్లో శుక్రవారం ఏబీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంజీ రంగా 125వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసామిరెడ్డి మాట్లాడుతూ ఎంజీ రంగా తన జీవితకాలంలో అనేక పర్యాయాలు రైతు సమస్యలపై గలమెత్తారని అన్నారు. పార్లమెంట్లో సైతం రైతు సమస్యలపై రాజీలేని ప్రసంగాలు చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ రైతు సంఘం నాయకులు ఈదర పూర్ణచంద్ర మాట్లాడుతూ ఆచార్య ఎంజీ రంగా ఉన్నత చదువులు చదువుకున్న రైతు పక్షపాతిగా అనేక సందర్భాల్లో రైతుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని, ఆయన జయంతిని జరుపుకోవడం రైతులుగా తమ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మేకల చిట్టిబాబు ఐతానగర్ ప్రాంత రైతులు పాల్గొన్నారు. పార్లమెంట్లో కానీ ప్రపంచవ్యాప్తంగానే రైతు సమస్యల మీద తలమెత్తిన మహానాయకుడు రంగా గారు. 1926లో మరి స్వామి సహజానంద సరస్వతి, ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఇందులాల్ యాగ్నిక్ వీళ్ళంతా కలిసి అఖిల భారత కిసాన్ సభని ఏర్పాటు చేసి రైతులకి ఒక వేదిక ఉండాలి, రైతు సమస్యల్ని పార్లమెంటు దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు ఆయన కృషి చేయడంలో గొప్ప ఉదాహరణుడు. రైతాంగానికి ఒక ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చిన ఘనత మన ప్రాంతానికి చెందిన రంగా గారు. మరి అటువంటి మహనీయులు లేకపోవడం అనేది దురదృష్టం. ఈ రోజు తెనాలి ఐతానగర్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ఏదర్ పూర్ణచంద్ గారి సమక్షంలో ఎంజీ రంగా గారి 125వ జయంతి సందర్భంగా మేము ఈరోజు అందరం కూడా ఇక్కడ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఆహార కొరత లేకుండా ఏర్పడిందని నేను భావిస్తూ ఆయన పేరులోనే రైతుని చేర్చుకొని రైతు రంగంగా మిగిలిపోయారు. స్వాతంత్రం రాకముందు నుండి ఆయన రైతు సమస్యల మీద ఆయన ఉన్నత చదువులు చదువుకున్నా కూడా ఆయన ఏ ఉద్యోగానికి వెళ్లకుండా రైతుల సమస్యల మీద పోరాడుతూ ఆయన జీవిత శివరాంకం దాకా రైతుల కోసమే పోరాడి చనిపోయిన భారతదేశంలో ఏకైక నాయకుడు రైతు రంగాగా పేరుగాంచిన రంగా గారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడి యావత్ భారతదేశ దళిత వ్యవస్థపై జరిగిన దాడి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య అన్నారు. సుప్రీంకోర్టులో దాడి చేసిన న్యాయవాది రాజేష్ కిషోర్ పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. స్థానిక గాంధీ చౌక్ లోని ప్రిన్సెస్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడుతూ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ 20న న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న హలో దళిత్ చెలో ఢిల్లీ మహాధర్నాను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు, రాష్ట్ర కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నలుకుర్తి కోటేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్ దున్నా రాబర్ట్, జిల్లా ఇన్ఛార్జ్ కొమరాల శ్రీనివాసరావు, ఉన్నం ధర్మారావు, కొండమూతి శ్రీనివాసరావు, కరసాల వీరబాబు, నలుకుర్తి గోపి, కటవరపు రవి, ఏటుకూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గవాయి గారిపై దాడి జరగడం అంటే భారత రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి చేయడం, న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం. ఈ దాడిని ఖండించే దగ్గర దేశంలో ఉండబడినటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముందు వరుసలో ఉన్న దాడి చేసినటువంటి సనాతన మనువాదైనటువంటి రాకేష్ కిషోర్పై చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. కాంగ్రెస్ ఖండించింది, సిపిఎం, సిపిఐ వామపక్షాలు ఖండించాయి. అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు కూడా ఖండించారు. జరిగినటువంటి దాడి అనాగరిక చర్య అని, అనాగరిక చర్యకు పాల్పడినటువంటి వ్యక్తిని ఖండించడంలో ఎందుకు నరేంద్ర మోడీ గారు ముందుకు రాలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనాగరిక చర్య అని చెప్పని నరేంద్ర మోడీ గారు ట్విట్టర్లో ఖండించడం జరిగింది. అది ట్విట్టర్కే పరిమితమైంది. రాజ్యాంగ వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే, భారతదేశ సార్వభౌమాధికారం పట్ల చిత్తశుద్ధి ఉంటే, భారతదేశ న్యాయ వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదు, రాకేష్ కిషోర్ని ఎందుకు శిక్షించకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఎంఆర్పిఎస్ తరఫున గౌరవ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గవాయ్ గారి పైన జరిగిన దాడి, జస్టిస్ గారి మీద చెప్పుదాడి జరగటం చాలా బాధాకర అంశం. దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు తెనాలి ప్రిన్స్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. దానికి ఈ నెల 20వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్లో మహాధర్నా చేయడం జరుగుతూ ఉంది. దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు అందరూ కూడా తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మహిళల ప్రయోజనాల కోసమే మహిళా మండలి భవనాన్ని పురపాలక సంఘానికి అప్పగించారని, వారి ఆశయాలు, ఆలోచనలు నిలబెట్టే విధంగా
మెప్మా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నామని, పొదుపు సంఘాలకు ఆదాయ వనరులుగా మారే విధంగా కొత్త ఆలోచనతో డిసెంబర్ 1 నుండి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మహిళా మండలి భవనాన్ని పురపాలక సంఘానికి అప్పగించిన తర్వాత మెప్మా విభాగాన్ని మహిళా మండలి హాలుకు మార్చిన క్రమంలో శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్తపేటలోని మెప్మా కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ సిబ్బంది ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. మహిళా మండలిలోని గ్రంథాలయ పనితీరుపై గ్రంథాలయ అధికారికి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 1 నుంచి మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పురపాలక సంఘ పరిధిలోని 9 డివిజన్లలో తడి పొడి వ్యర్థాలను సేకరించే విషయంలో మహిళలకు ప్రయోజనకరంగా ఉండేలా సరికొత్త ఆలోచనలు కార్యరూపంలోకి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ముందుగా ఒక డివిజన్లో సరికొత్త ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక మహిళా గ్రూపులను పెంచి జనవరి నాటికి 100 కోట్ల పైలట్ ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరుకోనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ వెంట మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం 10 మంది వచ్చి ఉపయోగించుకునే విధంగా, దానికి తగిన గౌరవం దక్కే విధంగా జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ఆ బుక్స్ కాకపోతే ఇంకేమైనా డిఫరెంట్ బుక్స్, ఇక్కడికి వచ్చే మహిళలకు ఉపయోగపడే బుక్స్, స్కిల్ బిల్డింగ్కి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటే మీరు తెప్పించుకోండి, అది మేము కొనిస్తాం. మీకు గ్రంథాలయం నుంచి ఇబ్బంది ఉండదు, మాకు చెప్పండి, మేము కొనిస్తాం. కానీ మహిళా సెంట్రిక్, మహిళా స్కిల్ బిల్డింగ్కి ఉపయోగపడే విధంగా ఏమైనా ఉంటే మీరు లిస్ట్ ఇవ్వండి, తప్పకుండా మేము దానికి కొనిస్తాం. మా నోడల్ ఆఫీసర్కి ఇవ్వండి, చేసి పెడతాం. నవంబర్ మాసంలో ఉన్నాం మనం. డిసెంబర్ 1వ తారీఖు కల్లా 2 కొత్త ఆలోచనలతోటి పథకాలు తీసుకొద్దామని నిర్ణయించుకున్నాం. ఒకటి ఏంటంటే, సంధ్యారెడ్డి గారని చాలా చాలా పాపులర్ ఆమె, మహిళలకి కుట్టు మెషిన్ ద్వారా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆమెతో కూడా ఇంతకుముందు నేను మాట్లాడాను. ఆమె అంగీకరించారు తెనాలకు వచ్చి ఒక 45 రోజులు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేటట్టు మన మహిళలకి. అనేక ప్రాంతాల్లో గతంలో నేను ఆమె కేంద్రాలను నేను విజిట్ చేశాను. ఆదిలాబాద్లోను, నిజామాబాద్లోను, ఆ ప్రాంతాల్లో కూడా చూశాను. కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు ఆదాయం వచ్చేటట్టు మహిళలకి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఆమె ఇస్తారు. సో ఆమెని నవంబర్ 25వ తారీఖున ఆహ్వానించాం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఒక 50 మందికి ముందుగా ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి 45 రోజుల పాటు కుట్టు మిషన్ పైన, హ్యాండ్ ఎంబ్రాయిడరీ పైన, కొత్తగా వచ్చే అనేక ఈ కొత్త ఫ్యాషన్ విషయాల్లో కూడా ఆమె అనుభవంతో ఆమె నేర్పిస్తారు. వీటి గురించి మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మన పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు మనకి 2600 చిల్లర సుమారు మనకి మహిళా గ్రూపులు ఉన్నారు. 100 కోట్ల రూపాయల లింకేజ్ టార్గెట్గా గతంలో నేను మా సిబ్బందికి ఇచ్చాను. ఇప్పటివరకు దాదాపు 52-54 కోట్ల వరకు చేరగలిగారు. ఇక మిగతాది కూడా జనవరి 31వ తారీఖు కల్లా 100 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ పూర్తయ్యేటట్టు, అదేవిధంగా కనీసం ఒక 50-60 కొత్త గ్రూపులు కూడా కొత్తగా మనకి జాయిన్ అయ్యే విధంగా చేయమని కోరాను. ఇదే కాకుండా నేను మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు నారాయణ గారితో నిన్న అవకాశం దొరికింది నాకు సమీక్షించడానికి. ఇతర ప్రాంతాల్లో, అంటే ఇతర దేశాల్లో ఆయన పర్యటించి వచ్చారు కాబట్టి కొత్త ఆలోచనలతో మనం ఏమైనా చేస్తే బాగుంటుందనేది నేను మాట్లాడుకున్నాం. అందులో భాగంగా నాకు అనిపించింది, ఇదివరకు మనం చేసే పొదుపు సంఘాలను ఉపయోగించుకుని మనం తడి చెత్త, పొడి చెత్త సేకరణ ఏ విధంగా ఇంటింటికి మనం చేసేవాళ్ళము, అదొక ట్రయల్ విధానంలో అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేటట్టు, జీతం కోసమే కాదు ఆదాయం కూడా వచ్చేటట్టు మనం ఒక కొత్త ఆలోచనతోటి ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పడం జరిగింది. మనకున్న 9 డివిజన్స్లో ఒక డివిజన్ ప్రత్యేకంగా మన మహిళలకు అప్పచెప్పి శానిటేషన్ ఏ విధంగా అక్కడ మెరుగుగా మనం మార్చగలుగుతాము చూసి, అది సక్సెస్ అయితే మొత్తం మున్సిపాలిటీలో ఉన్న 40 వార్డులో కూడా ఆ విధంగా మార్పు తీసుకురావడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఇప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే అటువంటి ఆసక్తి ఉందో వాళ్ళు కూడా పాపం ఎక్కడికి వెళ్ళి మేము తెలుసుకోవాలి, ఏ విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేది పూర్తి స్థాయిలో సమాచారం అందడం లేదు. కాబట్టి కొత్త కమ్యూనికేషన్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, వాట్సాప్లు వచ్చినాయి, యూట్యూబ్లు వచ్చినాయి. వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక మార్పు అనేది తప్పకుండా వచ్చే నెల నుంచి తెనాలి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఫోకస్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళాం. రెయిన్బో ట్రస్ట్ తెనాలి, డాక్టర్ లతా డయాబెటిక్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఆదివారం మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మహిళా లోకం అంతా సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జీవనలత పిలుపునిచ్చారు.
తెనాలి ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ జీవనలత మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన నిర్వహించే ఉచిత వైద్య శిబిరం వివరాలను వెల్లడించారు. ఒమేగా హాస్పిటల్ గుంటూరు వారిచే క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. రేపు శనివారం 8/11/2025న పొద్దుట 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి ఉచితంగా కండక్ట్ చేస్తున్నాము. ఇందులో ఒమేగా హాస్పిటల్ వాళ్ళు వచ్చి కావాల్సిన టెస్టులు చేస్తారు. ఇందులో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్లస్ రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన టెస్టులు చేస్తారు. ప్యాప్స్మియర్ ప్లస్ మ్యామోగ్రామ్ కూడా చేస్తారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుకుంటున్నాను. ఇదే కాకుండా HbA1c, RBS, TSH టెస్టులు కూడా ఫ్రీగా చేసి అవసరమైన వారందరికీ కూడాను ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. కాబట్టి ఇది ఒక మెగా మెడికల్ క్యాంప్ కాబట్టి ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న స్త్రీలు, పురుషులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా లతాస్ డయాబెటిక్ కేర్లో ఇంకొక ఆఫర్ పెట్టి ఉన్నాము. ఇదేంటంటే ఫస్ట్ టైం మా దగ్గరకు వచ్చి డయాగ్నోజ్ చేసిన వారికి 500 రూపాయలకే కన్సల్టేషను, ల్యాబ్ టెస్ట్లు ప్లస్ మెడిసిన్స్ కూడా ఇచ్చేస్తాము. ఇది ఫస్ట్ టైం వచ్చిన వీళ్ళకి ఆఫర్ కంటిన్యూ అవుతుంది. అన్లెస్ వాళ్ళకి డోస్ పెరిగేంత వరకు ఇదే ఆఫర్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం దీపావళి నుంచి ఈ ఆఫర్ పెట్టాం. కాబట్టి అందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. పట్టణానికి ప్రధాన కేంద్రమైన కొత్తపేటలో మంత్రి నాదెండ్ల మనోహర్ పారిశుద్ధ పనులు పరిశీలించి ఒకంత అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని కొత్తపేటలో మంత్రి నాదెండ్ల మనోహర్ విధులన్నీ కలెదిరుగుతూ రోడ్డు పక్కన సైడ్ కాలువలో పేరుకుపోయిన చెత్తను చూసి పారిశుద్ధ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలను సున్నితంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో బడ్డీ కొట్ల వారితో, ల్యాండ్రీ బండి ద్వారా బట్టలు ఇస్త్రీ చేసే వారితో మంత్రి మనోహర్ మాట్లాడారు. వారి జీవనానికి వచ్చే ఆదాయ వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారా అంటూ ప్రశ్నించారు. వారి జీవన విధానాన్ని తెలుసుకున్నారు. మంత్రి మనోహర్ వెంట DSPB జనార్దన్ రావు, రూరల్ CA ఉమేష్ తదితరులు ఉన్నారు. లోపల బండి కోసం లేకపోతే ఇస్త్రీ దానికోసం ఏం పెట్టుకోలేదు ఇప్పుడు? మీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? ఇంట్లో ఎంత ఛార్జ్ చేస్తున్నావు ఒక్కొక్క షర్ట్? 10 రూపాయలు సార్. ఇస్త్రీకి 10 రూపాయలు. షర్ట్లు తీసుకున్నాం సార్. 5 రూపాయలు. ఓకే. అంటే మీరు రోజుకి ఎన్ని చేస్తారు? 50 శాంపిల్. 50 చేస్తారు. 50 శాంపిల్లో సగం మాకు సార్. సగం మా వాంటలు. మీ ఓనర్ ఎవరు? అది అర్థం మీకు. ఎన్ని బండ్లు ఉన్నాయి నీకు? బండ్లు ఉండే కానీ పెట్టట్లేదు మీకు ఖాళీగా సార్. దేనికైనా ఉపయోగిస్తారా? మీరు ఏమైనా షాప్ లాగా పెట్టుకుంటారా? పెట్టుకోండి సార్. రోజుకి అంత ఆదాయం ఉన్నప్పుడు మీరు కూడా ఏమైనా ఆలోచించవచ్చు కదా. ఆదాయం ఏం లేదు సార్. మాకు సొంత మనుషులు లేరు గారు. అల్లి తెచ్చిపోయాడు. అమ్మాయి నేనే ఇద్దరు లేగా. అమ్మాయి ఏం చేస్తుంది? బండి కాడ దగ్గర నేను వచ్చినప్పుడల్లా 3-4 సార్లు ఈ సందులోనే తిరిగాను. ఈ సందులోనే మీకు చెప్తాను. నేను వచ్చినప్పుడు అడాడు చేస్తారు, మళ్ళీ మీరు కనపడరు. ఎందుకు అట్లా? అన్ని రోజుల నుంచి అక్కడ స్కూల్ పక్కన అట్లా వదిలేస్తే ఎట్లా? ఏమ్మా ఏం చేస్తున్నావు? ఇది నీకు చెత్తబుట్టనా? అవన్నీ ఇక్కడ మున్సిపాలిటీ పోగు పెడతారు సార్. రకాల ఎన్ని కాదులు పడతాయి. నువ్వే పడేసింది కాదమ్మా. అట్లా ఎట్లా చెప్పాలి మీకు? తీసేపించాలి ఇంకా లేకపోతే. అదే మరి మీ ఆధారం కాబట్టి నేనేం అనడం లేదు. కానీ మీరు ఇట్లా చేస్తే ఎట్లా? మీరు కానీ మీ కస్టమర్లు కానీ మీరు అక్కడ ఒక బుట్ట పెట్టి అక్కడ ఏమని చెప్పకపోతే ఎట్లా చెప్పండి? సౌత్ జోన్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా ఈ నెల 8వ తేదీన శనివారం తెనాల్లోని VSI నివేర కళాశాల క్రీడా ప్రాంగణం నందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు జట్టులు తలపడుతున్నట్లు యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ తెలియజేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడుతూ నాగిశెట్టి రాంబాబు స్మారక ట్రోఫీగా ఈ ట్రోఫీకి నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. టెన్నిస్ బాల్ అండర్-14, అండర్-17 విభాగాల్లో కూడా జరుగుతుందని అన్నారు. VSI నివేర కళాశాల ప్రాంగణంలో శనివారం సౌత్ జోన్ క్రికెట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్స్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల టీముల మధ్య తలపడతాయని అన్నారు. టీముల మధ్య జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి సాయి చరణ్, N సునీల్ తదితరులు పాల్గొన్నారు. రేపు శనివారం VSR నివేర కాలేజీలో జరగబడినటువంటి సౌత్ నేషనల్స్
టోర్నమెంట్, మరి టెన్నిస్ బాల్ టోర్నమెంట్. మరి ఈ టోర్నమెంట్కి సంవత్సరం 3వ సీజన్ని మరి సౌత్ జోన్ నేషనల్స్గా మరి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ 3 స్టేట్ల మధ్య టెన్నిస్ బాల్ టోర్నమెంటు తెనాలి విఎస్ఆర్ కాలేజీలోను, మరి గ్రేస్ బాల్ టోర్నమెంటు గుంటూరు పేరచల్ల గ్రౌండ్లో మరి 2 చోట్ల అద్భుతంగా జరుగుతున్నాయి. మరి అందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమంలో మరి కుమారుడైనటువంటి నాగిశెట్టి సాయి చరణ్ ఆధ్వర్యంలో మరి రేపు జరగబోయే టోర్నమెంట్లో అతను కూడా తన అంతు సహాయం ఈ టోర్నమెంట్ పిల్లలకి చేసి మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించవలసిందిగా కోరుతూ, మరి తెనాలి ప్రజలందరూ కూడా మరి ఈ శని ఆదివారాల్లో క్రికెట్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా మరి గ్రౌండ్కి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి రేపటి నుంచి విఎస్ఆర్ కాలేజీలో జరగబోతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించిన సెలక్షన్ అనేది నిన్న మా వివేక సెంట్రల్ స్కూల్లో జరగటం జరిగింది. అయితే ఇందుకు సహకరించినటువంటి పీఈటీస్కి, అధ్యాపకులకి, అదేవిధంగా పెద్ద ఎత్తున హాజరై స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పార్టిసిపెంట్స్ ద్వారా కొంతమంది ఇందులో సెలక్షన్ అవ్వటం జరిగింది. మరి రేపు జరగబోయేటువంటి ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి నేషనల్ స్థాయి, జాతీయ స్థాయి T20 క్రీడాకారులకు సంబంధించిందని నేను వివేక స్కూల్లో సెలక్షన్ జరగడం జరిగింది. మరి దానిలో భాగంగా రేపు గుంటూరులోను మరి తెనాలి విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీలోను వద్దు మరి టెన్నిస్ బాల్ అండ్ గ్రేస్ బాల్కి సంబంధించిన టోర్నమెంట్ జరుగుతుంది. ఈ కార్యక్రమం మళ్ళీ మా ఎక్స్పెషల్గా మా నాన్నగారి పేరు మీద ఆ కార్యక్రమం జరగటం, ఆ కార్యక్రమానికి నన్ను పిలవటం మాలిక్కి అను యువ క్రికెట్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నెల 9వ తేదీన తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న చంద్రవంశ క్షత్రియుల కార్తీక వన సమారాధన కార్యక్రమానికి సంఘీయులంతా పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆహ్వాన కమిటీ సభ్యులు తాడిబోయిన శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తెనాల్లోని ఏ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ప్రచార గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు తాడిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఆదివారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చంద్రవంశ క్షత్రియ రాజుల వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్తో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన పలు రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు పాల్గొంటారని తెలిపారు. రామచంద్ర యాదవ్ స్వాగత కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీని తెనాలి వైకుంఠపురం నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు నిర్వహించినట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పలువురు యాదవ సంఘీయుల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్తీక వన సమారాధన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ సోదరీమణులు, పట్టణంలో ఉన్నటువంటి 4 వైపులు ఉన్నటువంటి యాదవ సోదరీమణులు అందరూ కలిసి ఒకచోట ఏకమై వారి యొక్క అవినాభావ సంబంధాలని నెమరువేసుకుంటూ వారి యొక్క ఆత్మీయతను తెలియజెప్పుకుంటూ ఆ కృష్ణ భగవానుడి పూజ నిర్వర్తించి తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని మరి యాదవ కుల పెద్దల్ని, యాదవ ఉద్యోగస్తుల్ని, ఇంకా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారిని ఉచిత రీతిన సత్కరించుకోవడానికి కూడా ఈ యొక్క యాదవ యువత అన్ని సమాయత్తం చేసి రేపు 9వ తారీఖు నాటికి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క యాదవ కార్తీక వన సమారాధనని నిర్వహించుకోవడానికి అందరూ కలిసి ఐకమత్యంతో ఒక క్రీడా స్ఫూర్తితో మేమంతా కలిసి రేపు చేసుకోబోతూ ఉన్నాము. 2025 అనగా ఆదివారం వ్యవసాయ మార్కెట్లు యాదవ కార్తీక వనభోజనాలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి పెద్ద సంఖ్యలో యాదవులు, సోదరీమణులు, ఎంప్లాయీస్ యాదవులు, స్టూడెంట్స్ యాదవులు, అలాగే రిటైర్మెంట్ యాదవులు, అన్ని ఓల్డ్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. రేపు 9వ తారీఖు నాడు 9/11/2025 ఆదివారం నాడు తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు జరుగు 14వ యాదవ వన సమారాధన కమిటీకి వేలాదిగా విచ్చేసి ఈ యాదవ వన సమారాధనని జయప్రదం చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి
బీసీవై పార్టీ అధ్యక్షులు బూడే రామచంద్ర గారు చేస్తున్నారు. కావున యాదవ యువకులు అత్యుత్సాహంతో ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆదివారం కార్తీక వన సంరాధన యాదవ సంఘం ఆధ్వర్యంలో కలిసికట్టుగా తెనాలి నియోజకవర్గం, పొన్నూరు నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం యాదవులందరూ కలిసికట్టుగా 9వ తారీఖు ఉదయం 11 గంటలకి రామచంద్రరావు గారు వస్తారు. వైకుంఠపురం గుడి నుంచి భారీ ర్యాలీతో ఆయన్ని తీసుకొని మార్కెట్ యార్డ్కి వెళ్ళి ఆయన కార్యక్రమం అయిన దాకా ఆయన స్వాగతం పలికి ఆయన్ని ప్రశాంతంగా ఆయన ఏరియాకి పంపించి ఒక మన సంఘంలో ఈ కమ్యూనిటీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మన కమ్యూనిటీ కోసం ఎన్నో చేస్తూ మళ్ళీ మన డెల్టా ప్రాంతానికి రావటం, తొలిసారిగా డెల్టా ప్రాంతం రావడానికి అందరూ స్వాగతం పలుకుతూ అందరూ యాదవ సంఘీయులందరూ మహిళలు యువకులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ గా ఉన్నం ధర్మారావు నియమితులయ్యారు. ఈ మేరకు పట్టణంలోని హోటల్ ప్రిన్సెస్ లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ 30 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ధర్మారావు పాత్ర ఎంతో క్రియాశీలకమైందన్నారు. జాతి కోసం అహర్నిశలు కృషి చేసిన ధర్మారావును రాష్ట్ర కో కన్వీనర్ గా ప్రకటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కిన్నెర నాగరాజు, ఏటుకూరి విజయ్ కుమార్, రాబర్ట్, కోమరాల శ్రీనివాసరావు, కొండమూది శ్రీనివాసరావు, కరసాల వీరబాబు, నలుకుర్తి గోపి, కటవరపు రవి, ఏటుకూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా ఆయనకు రాజ్యాంగం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది, సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితోటి ముందుకు నడిచిన వ్యక్తిగా ఈరోజు మాదిగ జాతి మనవాదం వైపు పోవద్దు, అంబేద్కర్ వాదం వైపు నిలబడాలని చెప్పని భావించి మళ్ళా మాతో కలిసి ప్రయాణం చేయడానికి మాతో కలిసి ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు అన్న ఉన్నం ధర్మారావు మాదిగ గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సాదరంగా ఆహ్వానిస్తూ సాదరంగా గౌరవిస్తూ ఆయన్ని ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్గా ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో అందరం కలిసి ముందుకెళ్లే దగ్గర అంబేద్కర్ వాదాన్ని బలంగా వినిపించే దగ్గర మనువాదాన్ని ఎండగట్టే దగ్గరగా మా వంతు ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ అన్నని ఈ రోజు నుండి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్గా ఆయన ప్రకటించడం జరుగుతూ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల సూచన మేరకు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించి వాటి పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టీడీపీ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, వివిధ శాఖల అధికారులు, పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నిర్దేశిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారు కానీ, ఇతర మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ రెగ్యులర్గా ఈ పీజీఆర్ఎస్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ప్రజల మధ్యకి వెళ్ళి పార్టీ కార్యాలయంలో, జాతీయ కార్యాలయంలో ప్రతిరోజు ఈ ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి వారం శాసనసభ్యులు కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, వారి ఆదేశాలు ఎలా ఉన్నా వేమూరు నియోజకవర్గంలో మాత్రం నిరంతరం ఈ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనేది టైం బౌండ్ అనేది లేకుండా నిరంతరం జరుగుతూనే ఉండే ప్రక్రియ ఇది. కాబట్టి తక్కువ ఫిర్యాదులు కూడా వస్తుంటాయి మన దగ్గర. ఈ ఫిర్యాదుల కార్యక్రమం మొదలు పెడితే కుప్పలు తప్పగా వచ్చి పడాలి. కానీ మన దగ్గర ఏంటంటే ఇక్కడ వేమూరు నియోజకవర్గంలో నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి తక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు కొన్ని రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఎక్కువ కనపడతా ఉన్నాయి ప్రజల్లో. గతంలో దీనికి కారణం కూడా 5 ఏళ్ళు రెవెన్యూ వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి కారకుడు. ఆ సిస్టమ్ గాడిలో పెట్టడానికి ఇంకా ఈ 14 నెలల కాలం కూడా సరిపోలా. ప్రభుత్వం పూర్తిగా ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నడుం బిగించి పనిచేస్తూ ఉంది. సొంత ఆస్తులు, పొలాలన్నీ కూడా ఆ 22A లేకపోతే ఇతరులనే కాలం తీసుకొచ్చి ఎవరు ఆస్తినో ఎవరికి చెందని దానిగా నమోదు చేయటం, అనేక రకాల ఈ కన్ఫ్యూజన్ సృష్టించి రిజిస్ట్రేషన్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి ఈ వివాదాలు నెట్టబడతా ఉన్నాయి. దీనివల్ల వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. పొలాలకు సంబంధించి ఈ సమస్యలు క్లియర్ చేయడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, అదేవిధంగా
ఈ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ తిరగడానికి సరిపోతూ ఉంది. ఈ వ్యవస్థ అంతా కూడా గాడిలో పెట్టడానికి తీవ్రంగా మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఈ ఫిర్యాదులనే ఎక్కువ అక్కడి నుంచే వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా మన దగ్గర వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఇటీవల వచ్చినటువంటి మోంతా తుఫాన్ దాటికి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అదృష్టవశాత్తు మాగాణి తక్కువ నష్టం జరిగింది. లంక గ్రామాల్లో ఉన్నటువంటి ఉద్యానవన పంటలు మాత్రం పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. ఈ నష్టపరిహారానికి సంబంధించినటువంటి ఉద్యానవన పంటలు ఏవైతే నష్టపోయామో వాటికి సంబంధించి మాత్రం ఎన్యూమరేషన్ పర్ఫెక్ట్గా 100% జరిగింది. నష్టపరిహారం వివరాలు సేకరించి కలెక్టర్ గారికి పంపించడం, కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ హార్టికల్చర్ కూడా పంపించేయడం జరిగింది. ఆ లిస్టులన్నీ కూడా. తెనాలి మండలం గుడివాడ గ్రామ మాజీ సర్పంచ్ మేడూరు బసవపున్నయ్య సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం గ్రామంలో నిర్వహిస్తున్న సామాజిక కేంద్రానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. తెనాలి మండలం గుడివాడ గ్రామంలో బసవపున్నయ్య కుమార్తె ఎన్ఆర్ఐ డాక్టర్ యలవర్తి రంగనాయక్ వితరణతో 20 లక్షల రూపాయల అంచనాలతో నిర్మించే సామాజిక భవనానికి శుక్రవారం గ్రామంలోని ఎన్టీఆర్ వేదిక వద్ద భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్, బసవపున్నయ్య కుమారుడు మేడూరు మోహన్ రావు, కావూరు చంద్రమోహన్ గ్రామస్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తొలి విడతగా 7,50,000 రూపాయలను మేడూరు మోహన్ రావు ద్వారా సర్పంచ్ రాకేష్కు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కడియాల అరుణకుమారి, గ్రామ మాజీ సర్పంచ్ రత్నం మాతంగి, బొద్దులూరు శివరామకృష్ణయ్య, ఉమామహేశ్వరరావు, కడియాల శ్రీనివాసరావు తదితర గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే దాన్ని నివారించడానికి అవకాశం ఉందని, దేశంలో రోజు రోజుకి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుందని, క్యాన్సర్ పట్ల మరి ముఖ్యంగా మహిళా లోకం అవగాహన పెంపించుకోవాల్సిన అవసరం ఉందని తెనాలి నందులపేట ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని తెనాలి నందులపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడుతూ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని 2014 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 7వ తేదీన నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని తొలి దిశలో స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తించి మెరుగైన వైద్యం అందించడం ద్వారా క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. క్యాన్సర్ ఒకప్పుడు ఎంతో అరుదుగా కనిపించేది, ఇప్పుడు అది సర్వసాధారణం అయిపోయింది. సో దాంట్లో మనం ఏంటంటే అరికట్టగలిగినంత వరకు మనం అరికట్టుకోవాలి. మన జీవన విధానం కావచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, మెయిన్గా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడాను కొంచెం దూరం పెట్టేయడం, ప్లస్ మనం మంచి ఆహార అలవాట్లు, మంచి జీవన శైలి, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం ఇలాంటివన్నిటి కూడా ఒబేసిటీ లేకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు అనేటువంటి సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్ వారు అన్నింటినీ కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. హెల్త్ ఇష్యూ, క్యాన్సర్ రిలేటెడ్ అని ఒక చిన్నపాటి డౌట్ వచ్చినా సరే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి ఆ స్క్రీనింగ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వందే మాతర గేయం 150 వసంతాల ఉత్సవాన్ని తెనాలి మండలం నందివేలు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వందే మాతర గేయాన్ని రచించి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో బకిం చంద్ర చటర్జీ దేశభక్తిని స్మరించుకుంటూ వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ క్రమంలో తెనాలి మండలం నందివేలు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ జెండాని స్కూల్ హెచ్ఎం జి శివపార్వతి ఆవిష్కరించారు. కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. విద్యార్థులు వందే మాతరం, సారే జహా సే అచ్చా వంటి దేశభక్తి గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు, కానుగూరు రామస్వామి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మరి వందే మాతరం గీతాన్ని రచించిన బెంగాల్కి చెందిన చటర్జీ గారు మరి ఈ గీతాన్ని రచించారు. మరి ఆయన ఆ గీతం ఈ 150 సంవత్సరాల నుంచి కూడా ప్రతి స్కూల్లో, ప్రతి భారతదేశం మొత్తంలో కూడా ఈ వందే మాతర గీతాన్ని మరి ఆలపించడం జరుగుతుంది. తెనాలి నందులపేటలోని ప్రాథమిక వైద్యశాల నందు వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక ఆధ్వర్యంలో వందే మాతర గేయం 150 వసంతాల ఉత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బకిం చంద్ర చటర్జీ దేశంలోని అన్ని ప్రాంతాలను స్మరించుకునే విధంగా రూపొందించిన వందే మాతర గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలలను వందే మాతర గీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు వందనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. నందులపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వేముల ప్రియాంక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ వివిధ విభాగాల
అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతర గీతం రచయించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మనం ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు మా వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ మలేరియా కానీ ఫైలేరియా టీబీ మరియు యూపీహెచ్సి స్టాఫ్ సిబ్బంది అందరం కలిపి వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరుపుకోవడం అనేటువంటి జరిగింది. ధన్యవాదాలు. కూతురి వివాహం కోసం తెనాలి మండలం కటివరం గ్రామంలో ఉన్న తన పొలాన్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద తనఖా పెట్టి డబ్బులు తీసుకుని గడువు ముందే ఆ నగదును చెల్లించినా కూడా సదరు వ్యక్తి పొలాన్ని తమకు స్వాధీనపరచకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో ఒక మహిళ పురుగు మందును తాగి ఆత్మహత్యానికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన లక్కు ఏడుకొండలు భార్య లక్కు పాప తన కుమార్తె వివాహం చేయడం కోసం కటివరంలో ఉన్న పొలం అదే గ్రామానికి చెందిన నాగం సత్యం వద్ద తనఖా పెట్టి 26 లక్షల రూపాయలు తీసుకుంది. ఈ క్రమంలో చేసుకున్న ఒప్పందానికి ముందుగానే నగదును చెల్లించిన పొలం స్వాధీనం చేయకపోగా పెద్ద మనుషుల సమక్షంలో పొలం తనకు అమ్మినట్లుగా నాగం సత్యం చెప్పడంతో ఆ మహిళ శుక్రవారం కటివరంలోని సత్యం ఇంటికి వెళ్లి ప్రాధేయపడిన క్రమంలో సత్యం తాలూకు మనుషులు ఆమెను అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పురుగును మందును తీసుకుంది. తక్షణ వైద్యం కోసం లక్కుపాపను తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ వైద్య సేవలు పొందుతారు. అన్నదాన ప్రాధాన్యత క్రమంలో కాళీమాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల వితరణతో విశేషంగా అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కొమ్మండని మురళీకృష్ణ, శ్రీదేవి, వెంకటరత్న బాబు, శిరీష, బి రామకృష్ణ సాయి, ప్రియాంక, రెహాన్ష్ల వితరణ శుక్రవారం అన్నదాన సేవలు నిర్వహించారు. అన్నదాన సేవా కార్యక్రమాలను కాళీమాత ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, కందెపి సీతారామయ్య, నక్కా వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ శ్రీనివాస్ తదితర సభ్యులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా కాళీమాత దేవాలయం వద్ద శివాజీ బొమ్మ దగ్గర కొమర్నేని మురళీకృష్ణ గారి దంపతులు, వారి పుత్రుడు కొమర్నేని రత్నబాబు, శిరీష దంపతులు అందరు కలిసి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఇక్కడ కొమ్మర్నేని సీతారామయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వందే మాతర గీతం 150వ వసంతాల ఉత్సవాన్ని దుగ్గ్యాల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గ్యాల మండల ఎంపీపీ షేక్ జబీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందే మాతర గీత రచయిత బకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వందే మాతర గీతాన్ని అధికారులతో కలిసి ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, కార్యాలయ సూపరింటెండెంట్ వి చంద్రమోహన్, ఎన్ఆర్ఈఎస్ ఏపీఓ మధుబాల, ఏపీఎం సురేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా దుగ్గిరాల మండలం పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నాము. వందే మాతరం గేయాన్ని రచించింది బకించంద్ర చటర్జీ గారు. మన భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో జాతీయ గీతం ఎంతోగానో స్ఫూర్తినిచ్చింది. ప్రజల్లో స్వాతంత్ర భావాలు, దేశభక్తి భావాలు మనకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఈ వందే మాతరం గీతాన్ని రచించడం జరిగింది. దాని సందర్భంగా మనకి ఇప్పటి వరకు 150 సంవత్సరాలు అనేది ఈ వందే మాతరం గీతం రచించి జరిగింది. అందుకని మన భారత ప్రభుత్వం వాళ్ళు కూడా ఈరోజు మన యొక్క ఇండియా వైజ్గా మన ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ, ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, స్కూల్స్లో కానీ అందరూ ఈ వందే మాతరం గీతం పాడి ఆ యొక్క లింక్లో అప్లోడ్ చేయడం చెప్పడం జరిగింది. అలాగే మనం ఈరోజు మన మండల పరిషత్తులో కూడా మా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన బంకించంద్ర చటర్జీ గారి దండ వేసి మనం నివాళులు కూడా చేయడం జరిగింది. ఇది వందే మాతరం, అదేవిధంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ, అదేవిధంగా జాతీయ గీతం, అదేవిధంగా పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా అంటే మనలో భారతీయుల్లో ఒక స్ఫూర్తి, ఒక ఐక్యత, ఒక సంఘటితాన్ని తీసుకొచ్చి వారి తరిమి కొడటానికి చేసినటువంటి సాధనాలలో మన వందే మాతరం గీతం ఈరోజు 1875 సంవత్సరం నాడు మరి ఆ మహానుభావులు ఎంతో కష్టపడి ఈ దేశానికి స్వతంత్రం రావాలి, మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి, మనమే స్వయం ప్రతిపత్తి కలిగి ప్రపంచ పటంలో భారతదేశాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాల్లో ఈ వందే మాతరం గేయం ఆనాడు ఈ గేయాన్ని అందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉత్సాహంతో, ఒక స్ఫూర్తితోటి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డ సందర్భం అది. దుగ్గ్యాల మండలం గొడవర్రు గ్రామంలో మోందా తుఫాన్ బాధితులైన మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులను శుక్రవారం చేశారు.
మొత్తం 199 కుటుంబాలకు అవసరమైన సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవేన్ శ్రీయంత, గ్రామ సర్పంచ్ విశ్వనాథంపల్లి ఉమాదేవి, ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి కిరణ్ కుమార్, మత్స్యకార సంఘం అధ్యక్షులు విశ్వనాథంపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి నడకుదురు మల్లేశ్వరరావు, ప్రసంగి కొండలు, పంచాయతీ కార్యదర్శి శివశంకర్, విఆర్ఓ శివనారాయణ, డీలర్ మానస, డిటి శ్రీనివాసరావు, విఎఫ్ఏ అనూష, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఈ గ్రామంలో మత్స్యకారులకి 199 మందికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా సైక్లోన్లు అందరూ కూడా చూసే ఉంటారు, మేము కూడా మా సర్వీస్లో చూసాం. కానీ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం, వెంటనే అందరికీ నిత్యావసరాలు ఎవరైతే ఆ వేట నిషేధంలో వేటకు వెళ్లకుండా తుఫాన్లో ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసరాలు అందించడంలో ముందుండడం అనేది మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకనే మన ప్రభుత్వం చెప్పినట్టు మనది మంచి ప్రభుత్వం అనేది దీనికి ఎంతకంటే నిరసనం ఇంకోటి ఉండదని చెప్పి ఈ విషయంలో ఈ సందర్భంగా మన మత్స్యకారులందరికీ తెలియపరుస్తూ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. 50 కేజీల బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంప, నూనె, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు వేటకు పోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దుగ్గిరాల మండలంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ హాని నష్టం కానీ జరగలేదు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. మన కుటుంబాలకి అండగా మన మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మన అందరికీ అండగా ఉంది. ముఖ్యంగా మన నారా లోకేష్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మన సర్పంచ్ గారైన ఉమాదేవి గారు, శివకుమార్ గారు, ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో ఫిషరీ ఆఫీసరు డైరెక్టర్ గారు కిరణ్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు సహకారంతో మనకి గ్రామంలో ఫిషరీ మ్యాన్ డైరెక్టర్ గారు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టం వల్ల ఈరోజు 199 గొడవరులో మత్స్యకార కుటుంబాలకి మన ప్రభుత్వం సాయం అందించింది. వీళ్ళ కుటుంబం పోషణార్థం కింద మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం వీరికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం కాడికి, అలాగే నిత్యావసర సరుకులైన పామాయిల్ 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, పంచదార 1 కేజీ, ఈ 5 నిత్యావసర సరుకులుగా ఈ కుటుంబానికి ఇవ్వటం జరిగింది. తుఫాను వల్ల మాకు ఇబ్బందులు కలిగి వేటకి వెళ్ళలేకపోయారు మగోళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్ని సదుపాయాలు చేసి మమ్మల్ని కాపాడారు. వాటికి మా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 2 కోట్ల నిధులతో జనవరి నాటికి ఫైకస్ థీమ్ పార్క్ అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం, మంత్రి నాదెండ్ల మనోహర్. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేళ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఐతానగర్ రైతులకు ఘన నివాళి. నవంబర్ 20న చలో ఢిల్లీ మహాధర్నా జయప్రదం చేయండి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.